అంశాలపై చర్చ బాగా నడుస్తోంది. అందులో ఇనాం భూముల వ్యవహారం హాట్ టాపిక్. అసలు ఇనాం భూములు అంటే ఏంటి, వాటిని అమ్మడం కొనడం చేయవచ్చా, కొనుగోలు చేస్తే చట్టబద్ధత ఎంత అనే అంశాలపై న్యాయ విద్యార్థి భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి విశ్లేషణ నేటి లా పాయింట్. పూర్వం రాజులు, చక్రవర్తులు, నిజాం ప్రభులు, జాగీర్దారులు లేదా సంస్థానీకులు తమకు అందించిన సేవలకు గాను కొన్నిసార్లు వారి వారి అర్హతలను అనుసరించి కొంతమందికి భూములను గ్రాంట్ గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వబడిన భూములు ఇనాం భూములుగా రికార్డులో నమోదు కాబడ్డాయి. ఇనాం భూములను 1955లో తెలంగాణ ప్రాంతంలో, 1956లో ఆంధ్ర ప్రాంతంలో రద్దు చేస్తూ చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలను అనుసరించి తెలంగాణ ప్రాంతంలో ఓఆర్సి సర్టిఫికేట్లు, ఆంధ్ర ప్రాంతంలో రాయిట్ వారీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ఇనాం భూములు సెటిల్ కాలేదని కోనేరు రంగారావు కమిటీ నివేదిక తేల్చింది. ప్రభుత్వం రాజులు, జాగీర్దారులు, జమీందారులు మొదలగు వారు దానం లేదా గ్రాంటుగా ఇచ్చిన భూమి సాధారణంగా గ్రామాలలో వివిధ సేవలు అందించడానికి గాను ప్రతిభావంతులైన కళాకారులకు, కవులకు, రచయితలకు, సంగీత విద్వాంసులు, నటులు, చిత్ర కళాకారులు మొదలగు వారికి వారి ప్రతిభా బాటలను గుర్తిస్తూ భూములను గ్రాంట్ రూపంలో లేదా దానంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వబడిన భూములని ఇనాం భూములు అంటారు. సేతు సింధు ఇనాం, బి నీరడి ఇనాం, మాఫీ ఇనాం, నౌకరీ ఇనాం, మత సంస్థల ఇనాం, ఎఫ్ ధర్మాదాయ సంస్థల ఇనాం, అలానే బల్వేత్తు ఇనాం, తేలి ఇనాం, కుమ్మరి ఇనాం, కమ్మరి ఇనాం, కద్మీలి ఇనాం, ఎఫ్ బైరాలి ఇనాం. ఇనాం భూములు అనుభవించడానికే కానీ అన్యాక్రాంతం చేయుటకు వీలు కాదు. అలానే చాలా మంది ఇనాం భూములను కొనుగోలు చేసి ఉంటారు. అలా చేసినప్పుడు పట్టా వస్తుందా లాదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.